హలో అండి. ఆడవాళ్ళలో నెలసరి అంటే మెన్‌స్ట్రువల్ పీరియడ్స్ కొంతమందిలో ఎక్సెసివ్‌గా జరుగుతూ ఉంటాయి. దీనికి రకరకాల కారణాలుంటాయి. హార్మోనల్ ఆహ్, ఇష్యూస్ ఎక్కువగా మోస్ట్ కామన్‌గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. లేదంటే యుటరస్ తాలూకా లోపల లేయర్ లోపల వచ్చే సమస్యలు ఇలాంటివన్నీ గైనకాలజిస్ట్ చూస్తూ ఉంటారు. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రక్తస్రావం ఎక్కువగా అయ్యేటప్పుడు గైనకాలజిస్ట్‌ని కలిస్తే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఉందనేది రూల్ ఔట్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టుగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యుటరస్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలాంటివి చూసి ఇవి దాటిన తర్వాత వాళ్ళు కొన్ని రకాల రక్త టెస్ట్‌లు బ్లడ్ టెస్ట్‌లు చేసేటప్పుడు కొన్ని రకాల రక్త సమస్యలు దొరుకుతూ ఉంటాయన్నమాట. అప్పుడు హిమటాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్‌గా ఆడవాళ్ళలో రక్తానికి సంబంధించిన వ్యాధుల్లో ఐటీపీ అనేది వస్తుంది. అంటే అందులో ప్లేట్లెట్స్ బాగా పడిపోతూ ఉంటాయన్నమాట. ఈ వ్యాధిలో ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. వేరియస్ అదర్ ప్లేసెస్‌లో అయ్యేటట్టే మెన్‌స్ట్రువల్ బ్లడ్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఐటీపీ కాకుండా కొన్ని రకాల హెరిడిటరీ డిజార్డర్స్ ఏమైనా వాన్ విల్లిబ్రాండ్ ఫ్యాక్టర్స్ కానీ, లేదంటే ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా కొన్ని రకాల ఏప్లాస్టిక్ ఎనీమియా అంటే బోన్ మ్యారో సప్రెసివ్ డిజార్డర్స్ ఉండేటప్పుడు కానీ, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్ కానీ, ఇవి దాటిన తర్వాత కామన్ అంటే వెరీ లెస్ కామన్‌గా వచ్చే డిజార్డర్స్ ఏంటంటే ఎక్యూట్ ల్యూకీమియాస్ అంటే బ్లడ్‌లో వచ్చే క్యాన్సర్స్ కానీ, ఇలాంటివి ఎక్కువ రక్తస్రావాన్ని కాజ్ చేస్తూ ఉంటాయన్నమాట.